లూకాసు వార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. తన ఆస్తిని అంతటిని మంట కలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడసాగెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వినండి, కుమారుడుగా ఉన్నటువంటి చిన్నవాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు ఒక యజమానుని దగ్గరికి వెళ్తున్నాడు. జాగ్రత్తగా వినండి ద డిఫరెన్స్. ఇప్పటి వరకు వారసుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? హీ వాజ్ ఎ హెయిర్ ఫర్ ఆల్ ద తండ్రి దగ్గర ఉన్నట్టు ఆస్తి మొత్తానికి అతను ఎవరు? అధికారి. అమ్మా, అతడు వారసుడు. అతడు ఈజ్ సపోజ్ టు ఇన్హెరిట్. కానీ ఇప్పుడేమవుతున్నాడు? వేరే వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా నీ దగ్గర పని చేస్తానన్నాడు. ఇప్పుడేమవుతున్నాడు? పనివాడైపోతున్నాడు. యజమానిగా ఉన్నటువంటి వాడు ఏ విధంగా మారిపోతున్నాడు? ఇప్పుడు దాసుడుగా మారుతున్నాడు, పనివాడిగా మారుతున్నాడు, బానిసగా మారుతున్నాడు. చాలా ముఖ్యమైన సందేశం ఉంది అక్కడ. పాపం చేసినప్పుడు మనం ఏమవుతాం? ఇది జరుగుద్ది మనకి. అప్పటి వరకు మన దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారం, స్వతంత్రములుగా ఉన్నటువంటి వారం, యజమానులుగా ఉన్నటువంటి వారం పాపము చేసినప్పుడు సాతానుకు బానిసలుగా మారతాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. యోహాను 8:34 చదువుకుందాం. అందుకు యేసు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతివాడు, మాట వినండి, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు బానిసగా ఉంటాడు. పాపము చేయువాడు పాపమునకు బానిసగా మారతాడు, దాసుడుగా మారతాడు. ప్రియులారా, మనం పాపం చేసినప్పుడు దాసుడుగా బానిసగా మారిపోతాం. వినండి, బానిసకి స్వేచ్ఛ లేదు. బానిసకి స్వేచ్ఛ ఉందా? లేదు. బానిస, దాసుడు, యజమానుడు ఏం చెప్తే అది చెయ్యాలి, అంతే. ఏం చెప్తే అది చెయ్యాలి. కానీ కుమారుడికి స్వేచ్ఛ ఉంది. నాన్న ఇవాళ నాకు ఇష్టం లేదు నాన్న, కొద్దిసేపు ఆడుకుంటా నాన్న, ప్లీజ్ నాన్న అంటే అపోరా అంటాడు. దాసుడికి ఆ ఫ్రీడమ్ లేదు, బానిసకి ఆ ఫ్రీడమ్ లేదు. వినండి, పాపం చేయటం వలన మనకేం జరుగుద్ది? ఏం చేస్తాడో తెలుసా? సాతానుడు మొదట ఆకర్షిస్తాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ పక్షులకు ఏమేస్తాడు? ఏం చేస్తాడు? ఎందుకు? ఆకర్షించటానికి. సాతానుడు కూడా మన మొహం మీద ఒక టీవీ పడేస్తాడు, మన మొహం మీద ఒక సెల్ ఫోన్ పడేస్తాడు, మన మొహం మీద ఒక వ్యసనాన్ని పడేస్తాడు, మన మొహం మీద వీటిని పడేసా కానీ మనం ఎర్రోళ్ళలాగా లొట్టలేసుకుని వాటంటే పరిగెడతాం. వాడికి దొరికిన తర్వాత మనల్ని ఇంకా బానిసలు చేసి ఆడుకుంటాడు. దాన్ని విడిచిపెడతా ఇప్పుడంటే కుదరదు, విడిచిపెడతాం అంత ఈజీగా. దేనికన్నా బానిస మారితే, వ్యసనంగా మారిన తర్వాత ఏదైనా కానీ యు ఆర్ అడిక్టెడ్ టు సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ అడిక్టెడ్ టు ఎ డ్రింకింగ్. ఈజ్ ఇట్ దట్ ఈజీ టు గివ్ అప్? అంత సులభం కాదు, చాలా కష్టం అండి. మీరు అడగండి వెళ్ళి. అబద్ధాలు చెప్పేవాడు ఉంటాడు, ఇతరుల గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాళ్ళు ఉంటారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అదే చెప్తారు, తపస్సు కాలంలో ముందు వాటిని విడిచిపెట్టండి అంటాడు. కొంతమంది గొనిగే వాళ్ళు ఉంటారు, గొనుగుడు రోగం ఉంటుంది. కొంతమందికి అసంతృప్తి ఉంటుంది, ఏమి ఇచ్చినా కానీ దే డోంట్ గెట్ సాటిస్ఫైడ్. వాళ్ళలో సంతృప్తి ఉండదు. ఎప్పుడు ఇది బాగలేదు, అది బాగలేదు, ఎప్పుడు కూడా తప్పే చూస్తుంటారు. ఫాల్ట్ ఫైండర్స్, అంతేనన్నది. ఫాల్ట్ ఫైండర్స్, నెగిటివ్ మైండ్ అన్నమాట. మారలేరు వాళ్ళు ఇంకా ఇంత అందమైన ముఖం పెట్టుకుంటారు, అక్కడెక్కడో ఉన్నటువంటి చిన్న నలుసును మాత్రమే చూస్తారు. తెల్ల పేపర్ చూపిస్తే దాంట్లో ఉన్నటువంటి చిన్న చొక్కనేసి నల్లగుందంటాడు. దిస్ ఈజ్ అవర్ యాటిట్యూడ్. మారడం అంత చాలా కష్టం.
ఎందుకని? మొదటే మనం బానిసలు కాకముందే, వాడి చేతుల్లో పడకముందే మనం జాగ్రత్త పడాలి. ఇక్కడ చిన్న కుర్రవాడు, తప్పిపోయిన కుర్రవాడు ఆ యొక్క తండ్రి యజమానిక కుమారుడు, అవునా కాదా? ఆయన స్వతంత్రుడు, రాజుగా ఉన్నటువంటి వాడు, అధికారిగా ఉన్నటువంటి వాడు, యజమానిగా ఉన్నటువంటి వాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యజమాని దగ్గరికి వెళ్ళయ్యా, నాకు ఒక ముద్ద అన్నం పెట్టయ్యా, నేను పని చేస్తాను, దాసుడిగా మారుతున్నాడు, బానిసగా మారుతున్నాడు. పాపం చేసినప్పుడు జరిగేది ఇదే. అర్థమవుతుందా? when we commit sin from sonship and daughtership, we become slaves to sin and Satan. ఇదే మార్పు జరిగేది. భయంకరంగా మారిపోతుంది మన జీవితం. ఏం జరిగిందంట? వాడట పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొని ఆశపడుచున్న. ఎంత దారుణమో చూడండి. దేంతోటండి? పందులతో పోటీ పడుతున్నాడు పొట్టు తినటానికి. నిజమే. తెలుగులో ఒక సామెత ఉందండి, నిద్ర అంట సుఖమెరగదంట, ఆకలేమో రుచి ఎరగదంటండి. నిద్ర సుఖమెరగదంట, ఆకలి రుచి ఎరగదు. వెన్ యు ఆర్ వెరీ హంగ్రీ, వెరీ హంగ్రీ, యూ డోంట్ ఆస్క్ ఫర్ బిర్యానీ. సద్దన్నం ఉన్నా కానీ త్వరగా తినేస్తా, కడుపు నింపుకోవాలి. ఆడదే పరిస్థితి చేస్తున్నాడు. ఆకలితో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? పందులతోటి పోట్లాడుతున్నాడు, నాకు కొద్ది దొరికితే బాగని. దారుణం కదా. యూదులకి పంది అశుద్ధమైనటువంటిది. పందుల దగ్గరికి వెళ్ళరు వాళ్ళు, పందిని తినరు. పందిని అంత దూరం నుంచి చూసినా కానీ శుద్ధి చేసుకోవాలి వాళ్ళు. అశుద్ధమైన జంతువు అది యూదులకి. కానీ ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? సాతాను ఎక్కడికి నడిపించాడు? పాపం ఎక్కడికి నడిపించింది వీడిని? ఎక్కడికైతే వెళ్ళకూడదో ఒక కుమారుడిగా అక్కడికి నడిపించి అక్కడికి పడదోసి సాతానుడు ఆడుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, నీచమైన స్థితికి, బురద గుంటలోనికి, పాపమనే ఊబిలోనికి లాగుతున్నాడు. ఇది భయంకరమైన స్థితి ప్రియులారా, ఇది భయంకరమైన స్థితి. కానీ ఆ తప్పిపోయిన కుమారుడు చేసినట్టు ఒక మంచి పని ఉందండి. 2 మాటలు చదివిస్తాను, వినండి. చదువమ్మా ఇప్పుడు. లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం చాలా ముఖ్యమైనదండి. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి. వండర్ఫుల్. అది కలగాలి మనలో తపస్కాలంలో. ఏం కలిగిందంట? ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? He came to his senses. His eyes are opened. He came to his senses. His eyes are opened. మనకు కూడా ఈ శ్రమల కాలంలో వాక్య పరిచర్య విన్నప్పుడు, నేను అయ్యో ఇట్లాంటి స్థితిలో ఉన్నానా, ఈ పాప స్థితిలో ఉన్నానా, ఈ విధంగా బ్రతుకుతున్నానా, మనకు కూడా కనువిప్పు కలగాలి. our spiritual eyes should be opened. అయ్యో నేను పాపం చేస్తున్నానే, నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందా అని మనకు కూడా కనువిప్పు కలగాలి. చదువమ్మా. తనలో తాను ఇట్లనుకొనెను, నా తండ్రి వద్ద ఎంతో మంది పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది. కానీ నేను ఇక్కడ ఆకలికి మలమలలాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను తీవ్రముగాను నీ ఎదుటను పాపము చేసితిని. చూడండి, దిస్ ఈస్ రిపెంటెన్స్. ఇతను పాప సంకీర్తనానికి సిద్ధపడుతున్నాడు. ఈస్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ కన్ఫెషన్. బైబిల్లో కన్ఫెషన్ ఉందా? బైబిల్లో పాప సంకీర్తనం ఉందా? ఇదే పాప సంకీర్తనం. దిస్ ఈజ్ కన్ఫెషన్. పాప సంకీర్తనంలో ఎన్ని కార్యాలు చేయాలి? పాప సంకీర్తనంలో ఎన్ని కార్యాలు చేయాలి? దేవుని దగ్గరికి రావాలి. మనం ఏం చేయాలి? మన పాపాలని గుర్తు తెచ్చుకోవాలి. పాపాలకు ఏం చేయాలి? గుర్తు తెచ్చుకోవాలి. పాపాలు గుర్తు తెచ్చుకున్నాడు. రెండోది ఏంటి? పాపాలకి పశ్చాత్తాపడాలి ముందు. We should repent for our sins before going to the priest.
అయ్యా ఇది ముఖ్యం. అయ్యో నేను తప్పు చేస్తానని ముందే పశ్చాత్తాపడాలి. మూడవది, గురువు దగ్గరికి వెళ్ళాలి. అర్థమైందా? పాపాలను ఒప్పుకోవాలి. పాపాలను ఏం చేయాలి? ఒప్పుకోవాలి. చివరిది, పాపాలకి ప్రాయశ్చిత్తం చేయాలి. ఓకే, గురువు ఏదో ప్రాయశ్చిత్తాన్ని ఇస్తారు, ప్రాయశ్చిత్తం చేయాలి. 5 కార్యాలు ఇక్కడ అన్నీ ఉంటాయండి. దెర్ ఈస్ ఎ కన్ఫెషన్ హియర్. అర్థమవుతుందా? ఏం చేస్తున్నాడు? నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను నీకును దేవునికి నీ ద్రోహము చేస్తని పశ్చాత్తాపడుతున్నాడు. ఇప్పుడు నేను నీ కుమారుడుని అనిపించుకున్నదగను, నీ పనివారిలో ఒకరిగా పెట్టుకోను. ఇక్కడ కూడా మళ్ళీ అంటున్నాడు చూడండి, ఐఎమ్ నో మోర్ యువర్ సన్ బికాస్ ఐ హ్యావ్ ఫాలెన్ ఇన్ టు సిన్. ఐఎమ్ నో మోర్ యువర్ సన్ బికాస్ ఐ హ్యావ్ ఫాలెన్ ఇన్ టు సిన్. ఇప్పుడు నేను కుమారుణ్ణి కాదు, నేను దాసుణ్ణి, బానిసని అని ఒప్పుకుంటున్నాడు. కానీ తండ్రి ఒప్పుకుంటాడా? హై కమాన్, యు ఆర్ మై సన్. నువ్వు తప్పు చేసినంత మాత్రం నువ్వు బానిసగా ఉంటావా? బానిసగా చూసేది సైతానుడు. నేను ఎవరిని బానిసగా నేను చూడను. వాడు లేచి, ఈ మాట ముఖ్యం, ఏం చేస్తున్నాడు? వాడు ఎప్పుడు కూర్చున్నాడు లేవడానికి? వాడు ఎప్పుడు పడుకున్నాడు లేవడానికి? పడుకున్నాడా? కూర్చున్నాడా? ఎక్కడ నుందా పైన కూర్చున్నట్టుగా పడుకున్నట్టుగా? లేదు కదా. మరి ఎందుకు వాడు లేచి, హీ గాట్ అప్? ఇంగ్లీష్లో ఏముంది? 20వ వచనం బిగినింగ్. అమ్మ అది ఇంగ్లీషా? ఇంగ్లీష్లో ఏముంది? సో హీ సెట్ ఆఫ్. ఆడు లేచాడు, బయలుదేరాడు. అంటే ఆ పదం యొక్క అర్థం ఏంటంటే, వినండి మాట వినండి. వాడు లేచి అంటే వాడు పడిపోయి ఉన్నాడు ఇప్పుడు పాపములో. ఏం చేశాడు? పడిపోయి ఉన్నాడు. ఏం చేశాడు? లేచాడు. వాడు లేచి తన ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి ఉంటుంది చూడండి, చాలా ముఖ్యమైనది ఒకటి వస్తుంది చూడండి జాగ్రత్తగా. వాడు లేచి తండ్రి వద్దకు బయలుదేరాను. వానిని దూరం నుండి చూడగానే తండ్రి మనస్సు కరిగి పరిగెత్తుకుని వెళ్తున్నాడు. ఎవరు పరిగెడుతున్నారు? ముసలాయన పరిగెడుతున్నాడు. తండ్రి పరిగెడుతున్నాడు. ఎవరి కోసం? కుర్రోడి కోసం. కుర్రోడేం భయంగా పరిగెడుతున్నాడు, ముసలాయనేమో పరిగెడుతున్నాడు. తండ్రి కుమారుడి కోసం ప్రేమతో పరిగెడుతున్నాడు, కౌగలించుకున్నాడండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కుమారుడు తండ్రితో, తండ్రి నేను దేవునికును నీకును ద్రోహము చేస్తుందని, ఇక నేను నీ కుమారుడిని అనిపించుకున్నదగను అన్నాడు కదా. ఇంకా అయిపోవాలి అప్పుడే. కానీ అప్పుడే తండ్రి కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, అయిపోతుంది. కానీ కొడుకు ఇంకో మాట అనాలి అనుకున్నాడు. నేను ఈ మాట కూడా అంటానని, నన్ను నీ దాసుడిగా చేసుకో అందాం అనుకున్నాడు. నన్ను నీ బానిసగా ఉంచుకో అందాం అనుకున్నాడు. ఆ కాలంలో బానిసలు ఉండేవాళ్ళు. అర్థమైందా? బానిసలకి చెప్పులుండో. యూదుల యొక్క సంప్రదాయం ప్రకారం బానిసలకి చెప్పులుండో. బానిస ఉంగరం పెట్టుకోకూడదు. బానిస ఉంగరం పెట్టుకోకూడదు. బానిస పై వస్త్రం వేసుకోకూడదు. ఈ 3 చాలా ముఖ్యమని. లూకా గారు ఒక వైద్యుడు. హీ వాజ్ ఎ డాక్టర్. లూకా గారు ఒక వైద్యుడు. కాబట్టి ప్రపంచంలోనంటండి తప్పిపోయిన కుమారుని మించినటువంటి ఉపమానం మరొకటి లేదంటండి. దెర్ ఈస్ నో బెటర్ ప్యారబుల్ ఇన్ ద వరల్డ్ దాన్ దట్ ఆఫ్ ద ప్రాడిగల్ సన్. చాలామంది రచయితలు ఒప్పుకున్నారండి. సో the parable of prodigal son is the best story ever told in the world. దాన్ని the more you meditate on it, the more you receive the grace of God. ఆ తప్పిపోయిన కుమారుని అండి మనం ఎంత ధ్యానం చేస్తే అంత లోతుల్లోకి మనం వెళతాం. దేవుని యొక్క పరమానందంలోకి మనం వెళతాం. ఏం జరుగుతుంది? వాడు ఇంకా చెప్పలా, నన్ను నీ దాసుడిగా ఉంచుకో, accept me as one of your slaves. He has not even told that. Even before he said that, father did not allow him to say that. అర్థమవుతుందా? తండ్రి నన్ను నీ యొక్క దాసుడిగా పెట్టుకో, నన్ను యొక్క స్లేవ్గా పెట్టుకో, బానిసగా పెట్టుకో అని చెబుదాం అనుకున్నాడు. కానీ చెప్పనిచ్చాడా? చెప్పనివ్వలా. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి తండ్రి? కానీ తండ్రి సేవకులతో, వీనికి మేలిమి వస్త్రములు కట్టబెట్టము. ఇప్పుడే చెప్పాం కదా, దాసులకి లో వస్త్రాలే ఉంటాయి కానీ పై వస్త్రాలు ఉండవు, డెకరేటింగ్ వస్త్రాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు పని చేయాలి కదా.
పట్టు వస్త్రాలు వేసుకొని పొలంలోకి వెళ్ళి పనిచేస్తామా మనం? పట్టు చీర కట్టుకొని వెళ్తే ఏమైద్దండి? మురికి అయిపోద్దా? చెరిగిపోద్ది, డబ్బులన్నీ దండగా అయిపోతాయి. అంటే అది పక్కన పెడితే పని చేయలేరు అసలు. బాగా కాయ కష్టం చేసేవాళ్ళని చూసారా? కొన్నిసార్లు ఊరికే పైన బన్నీ వేసుకుంటారు అంతే. అరక దున్నేవాళ్ళు, ట్రాక్టర్ తోలేవాళ్ళు బన్నీ వేసుకుంటారు. వాళ్ళు జీన్స్ ప్యాంట్ వేసుకొని పైన కోవాదీష్ ఇవి వేసుకుంటే కుదరదు. కాస్ట్లీ బట్టలు వేసుకోరు. ఏం చేస్తారు? ఏదో సింపుల్గా వేసుకుంటారండి. కాబట్టి ఏమంటున్నాడు? మొదటిగా అధికారి, యజమానుడు, పుత్రుడు, పుత్రికలు, మనం దేవుని బిడ్డలం. ఫస్ట్ వస్త్రములు, మేలిమి వస్త్రములు కట్టబెట్టాడు. ఎట్లాంటి వస్త్రాలు? మేలిమి వస్త్రములు కట్టబెట్టాడు. ఆ తర్వాత వేలికి ఉంగరం. ఉంగరం ఎవరికి ఉంటుంది? అధికారికి. పాతకాలంలో ఇన్ ద ఓల్డెన్ డేస్ ముద్రలు. ఇప్పుడు డైరెక్టర్ ద పాస్టల్ సెంటర్ అని ముద్ర ఉంది నా దగ్గర. అఫీషియల్గా ఏదన్నా మేత్రాసనం మొత్తం ఏదైనా ఉత్తరం పంపించాలంటే ఆ ముద్ర ఉండాలి నాకు. బిషప్ గారు ఉదాహరణకి, సుపీరియర్ ఒకవేళ సెంటాన్స్ ఆ అడ్రస్ ఇది ఉంటుంది, సీల్ ఉంటుంది. పాతకాలంలో ఉండేది కాదు. పాతకాలంలో ఏముండేది? ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క ఉంగరం ఉండేది. అంతా అయిన తర్వాత దాన్ని ఇంకులో ముంచి ఆ ఉంగరాన్ని ఇలా గుద్దేవాళ్ళు. అదే సింబల్. ఆల్సో దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ దేర్ పవర్, లేకపోతే వాళ్ళ యొక్క అధికారం. వేలికి ఉంగరం పెట్టమన్నాడంటే ఊరికినే అక్కడ రాయలా. అర్థమవుతుందమ్మా? సో మనం దేవుని బిడ్డలం. మనం బానిసలం కాదు ఎవరికి. తర్వాత ముఖ్యమైనది వస్తుంది, కాలికి చెప్పులు తొడుగుడు. బానిస చెప్పులు వేసుకునేవాడు కాదు ఆ రోజుల్లో. ఇప్పుడు వస్తుందండి అసలైన విషయం. పండగ చేసుకుందాం రండి. ఏం చేసుకుందాం? ఎందుకని? తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాను. మీకు అందరికి ఒక మాట చెప్పనా? కేక్ ఎప్పుడు కట్ చేస్తాం మనం? బర్త్డేకి. ఇంకా ఎప్పుడు కట్ చేస్తాం? జూబిలీకి. ఇంకెప్పుడు కట్ చేస్తాం కేకు? ఫీస్ట్ డేస్కి, పండగలకి, బర్త్డేకి, క్రిస్మస్కి. పండగ కాబట్టి పండగ అన్నారు. ఇంకా మ్యారేజ్, పెళ్ళి, శుభకార్యాలకి మనం కట్ చేస్తాం. మనమే కాదు, పరలోకంలో కూడా దేవదూతలు కేకులు కట్ చేసుకుంటారంట. పరలోకంలో కూడా దేవదూతలు కేకులు కట్ చేసుకుంటారంట, తింటారంట. ఎప్పుడు? ప్రతిసారి ఒక పాపి మారు మనసు పొందినప్పుడు అంట పరలోకంలో దేవదూతల కేకులు పంచుకుంటారట. ఎవ్రీ టైమ్ వెన్ ఎ సిన్నర్ రిపెంట్స్ అండ్ కమ్ బ్యాక్స్ టు ద లార్డ్, angels cut the cakes and distribute the cakes, it seems. They enjoy, they make a feast. I'm not joking, it is there in the Bible. You want to read? It is there in the Bible. చదవాలనుకుంటున్నారా? చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. అట్లే హృదయ పరివర్తనం అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకములో ఎక్కువ ఆనందం ఉంటుందంటండి. పండగ చేసుకుంటారటండి. ఎప్పుడైతే ఒక పాపాత్ముడు మారు మనసు పొందుతాడో పరలోకంలో దేవదత్తులు ఏం చేస్తారు? దే సెలబ్రేట్. వడుదేడు ఆ పండగ చేసుకుంటారంటండి. ఒకసారి కాదు, ఇంకోసారి చదవండి. 10వ వచనం చదువుకుందాం. అట్లే హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు పరలోకములో సంతోషముతో ఉంటారని పండగ చేసుకుంటారంటండి. వాళ్ళు కూడా పండగ చేసుకుంటారంట. ఎప్పుడు? ఒక పాపి మారు మనసు పొందినప్పుడు. వెన్ ఎ సిన్నర్ రిపెంట్స్. గమనించండి, వాళ్ళు కూడా ఎదురు చూస్తారట దేవదూతలు. ఎప్పుడు పండగ చేసుకుందామా? యేసయ్యతోటి చూద్దాం. మనం కూడా సుపీరియర్ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి, ఫాదర్ గారు అంటే కేక్ తెస్తారంటారు కదా. అంటే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న కేకు దేవా, బర్త్డే అంటాం కదా. ఎవరైనా పాపి మారు మనసు పొందగానే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసయ్య మళ్ళీ కేక్ వచ్చుద్ది వాళ్ళు మాకు అంటారంట. ఎందుకని? పాపి మారు మనసు పొందాడు. పరలోకములో ఆనందం ఉంటుంది. ఈ రోజున మనందరం కూడా
మన పాపాల కొరకే మారు మనసు పొంది పరలోకములో పరలోక తండ్రికి, యేసయ్యకి, పరిశుద్ధాత్మకి, దేవదూతలకి ఆనందాన్ని పంచాలి, కేకులు పెట్టాలి. ఎప్పుడు? మనం మారు మనసు పొందినప్పుడు, మనం ఇతరులని, పాపములో ఉన్నటువంటి వారిని ప్రభువు చెంతకి తీసుకుని వచ్చినప్పుడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, పాపి మారు మనస్సు పొందాలని, హృదయ పరివర్తన చెందాలని, నీ వద్దకు తిరిగి రావాలని కోరుకునే ప్రేమామయుడవు నీవు. పాపి మారు మనస్సు పొందినప్పుడు, హృదయ పరివర్తన చెందినప్పుడు పరలోకములో మహదానందం ఉంటుందని చెప్పావు నాయన. ప్రభువా, మేం పాపము చేసి సైతానుకు బానిసలముగా మారకుండా, సైతానుకు దాసులముగా మారకుండా మేము నీ బిడ్డలుగా ఉండాలని నువ్వు కోరుకునే దేవుడవు. ప్రభువా, మాలో ఒకవేళ ఇంకా పాపం ఉన్నట్లయితే నీ యొక్క పరిశుద్ధ రక్తముతో ప్రోక్షించి మమ్ము శుద్ధి చేయండి. నీ ప్రేమ, నీ కరుణ, నీ కటాక్షాన్ని మా మీద కుమ్మరింప చేయండి. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. ముఖ్యంగా నీ సన్నిధిలో చేరిన నీ బిడ్డలందరినీ ప్రభువా నీ ప్రేమతో నింపమని, ఈ తపస్సు కాలములో, ఈ పాస్కాయుక్త కాలములో పాపులమైన మేమందరం కూడా హృదయ పరివర్తన చెంది నీ సన్నిధికి వచ్చి నీ కృపను పొందులాగా మమ్ము దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.